అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక మంచి మాట చెప్తా. ఇప్పుడు ఒక 2 స్టోన్లు ఉన్నాయి అనుకోండి. అయితే ఒకటి శిల్పి ఒకటొక్క దెబ్బ ఇటొక్క దెబ్బ వేయగానే ఏమవుతుందంటే అది మెట్టుగా మారుతుంది. ఇంకొక స్టోన్ ఉన్నది కదా, దాన్ని శిల్పి ఎన్ని దెబ్బలు కొడితే అది విగ్రహంగా మారుతుంది. చెవులు లాగా చేయడము, కళ్ళు, ముక్కు, మూతి ఇవన్నీ చేయడానికి ఎన్ని ఉలి దెబ్బలు ఆ స్టోన్కు పడితే గుళ్ళో విగ్రహం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూడా అంతే, కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ వచ్చినప్పుడు మనం ధైర్యంతో ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం కూడా గుళ్ళో విగ్రహం లాగా తయారవుతాం. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు అన్నీ అనుభవించాలని మనం దేవుడు పంపిస్తాడు. దానివల్ల మనం అన్ని కష్టాలు, అన్ని కర్మలు అన్నీ ఎన్ని ఉన్నా తెచ్చుకున్నాయని మనం అనుభవించాల్సిందే, తప్పదు. కానీ మనం అవన్నీ అనుభవించి ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ విగ్రహం అయితే ఎలా, గుళ్ళో విగ్రహం అయితే ఎన్ని పూజలు చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం ఎన్నిసార్లు మొక్కుకుంటున్నాం. మనం కూడా అంతే ఫ్రెండ్స్. అలా ధైర్యంతో జీవించినప్పుడే మన జీవితం చాలా ముందుకు సాగుతుంది, పూలబాటగా మారుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.